హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితో చాలా హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్నాక్స్ చేసుకుందాము. ఏదైనా హెల్తీగా అలాగే స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే హెల్తీగా తినచ్చు, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ టైంలో జస్ట్ 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కారము, చిటికెడు పసుపు, అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం పిండికి పట్టే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పిండికి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలిపేయకూడదండి, లేకపోతే మెత్తగా కలపకూడదు. మనం పూరీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇది నానే లోపల మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల పిండి కూడా బాగా నానిపోతుంది. పిండి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఈ స్నాక్స్ అంత టేస్టీగా వస్తాయి. 15 నిమిషాల తర్వాత పిండి మనకు బాగా నానిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర వేసిన వెంటనే కరివేపాకు వేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం స్ప్లిట్ అవుతుందండి. అలా కాకుండా ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. 4 లేదా 5 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అలాగే ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ మారిపోవాలి. కొద్దిగా ఆయిల్ బయటకు వస్తున్నట్లు ఉంటుందండి, ఆ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం కలిపెట్టుకున్న పూరీ పిండిని చిన్న ముద్దలుగా తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని రుద్దుకోవాలండి. చిన్న పూరీ సైజు మాదిరిని రుద్దుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా రుద్దేయకూడదండి, అలాగని మరీ మందంగా ఉండకూడదు. ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. 1 స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి స్టఫింగ్కి. ఆనియన్స్ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చేత్తో మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ సైజ్ వచ్చే వరకు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే లోపల ఉన్న స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. ఇలాగే మిగిలిన వాటినన్నిటినీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కానీ లేకపోతే ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న బాండీ కానీ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాల్సిన అవసరం లేదు. షాలో ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రెస్ చేసి పెట్టుకున్న వీటిని వేసుకొని అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి.
రెండు వైపులా బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి. వీటిని టమాటా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా హెల్తీగా చేసినట్లయితే వాళ్ళు కూడా హెల్తీగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా రెండు వైపులా అటు ఇటు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇవి తింటున్నప్పుడు మనం సేమ్ ఆనియన్ సమోసా తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనం వేసిన ఆయిల్ అలాగే ఉంది. డీప్ ఫ్రైతో పని లేకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే హెల్త్కు చాలా మంచిదండి. అలాగే హెల్తీగా కూడా తినేసేయచ్చు. చూసారు కదా, ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.